చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాంబార్ అయితే సూపర్ అదిరిపోయింది, చాలా బాగుంది అన్నమాట. మరి సాంబారు నా స్టైల్లో ఎలా చేశానో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే సాంబార్ అండి, అన్ని కూరగాయలు వేసి సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. మరి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇవైతే మొట్టికాయలండి, మొట్టికాయలు కూడా వేస్తున్నాను సాంబార్లోకి. చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఇష్టమైన మొట్టికాయలు అనమాట. ఈ మొట్టికాయలతో కారం ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నిన్నైతే మరి బిర్యానీ, అలాగనే వడలు, మటను కదా. మరి అరుగుదల కావాలంటే ఈరోజు సాంబార్ అనమాట. వాటర్ అయితే వేసుకున్నాను. వీటిలోకైతే వాటర్లో ఉప్పు అయితే వేసాను అనమాట. ఇదైతే క్యాప్షన్ కూడా చాలా బాగుంటుంది సాంబార్లోకి. ఇదైతే ముల్లింగడ్డ. మొన్న అయితే తాలింపు చేశాను కదా సాంబార్కి అనేసి, నేను ఒక గడ్డ అయితే అలానే ఉంచాను అనమాట. ఇదైతే బంగాళదుంప కూడా వేస్తున్నాను. క్యారెట్, వీటిలోకి అయితే గుమ్మడికాయ, సోరకాయ అయితే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ అయితే దొరుకుతుంది, తెస్తారు. ఇంకా వాళ్ళు కువైట్ వాళ్ళు లేరు కాబట్టి లేవు అన్నమాట. సోరకాయ అయితే చారు, బెండకాయ. ఇవి అయితే కందిబ్యాలు అన్నమాట. చూడండి, కువైట్లో దొరికేది అయితే ఇలా ఎర్రకంది పప్పే దొరుకుతుంది అన్నమాట, ఎక్కువ కువైట్ వాళ్ళు వాడేది. ఇప్పుడైతే బ్యాల్ అయితే ఉడకబెట్టుకుందాము. బ్యాల్ అయితే ఇలా మెత్తగా గుర్తుపోయింది. ఇప్పుడైతే వీటికైతే మెత్తగా నింపుదాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేడయిందనమాట. ఇప్పుడైతే బెండకాయలు అయితే వేసేసుకున్నాము. ముందు వేంపి అయితే వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే బంక రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టాలండి. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు అయితే ఇలా అయితే ఏంపి పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు అన్నీ కలిపి వేస్తే బెండకాయ కొంచెం జిగుడుగా ఉంటుంది కదా, బంకగా ఉంటుంది కదా. అలా ఉండకుండా ఇలా ఫస్ట్లోనే ఆయిల్లో అయితే ఏంపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా అన్నమాట. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు అయితే కొద్దిగా ఉన్నాయి వేసాను అనమాట. శనగబాలు, జీలకర్ర ఇలా అయితే వేసానండి. ఇదైతే తిరగబాతకనమాట. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు, ఇన్ని వేసాం కదా. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాము.
ఇప్పుడైతే కరాపాకు అయితే వేసేద్దాం. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అయితే అన్నీ వేసేద్దాం అన్నమాట. ఇలా అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త అయితే పసుపు వేసేద్దాం. ఇలా అయితే పసుపుగా వేసేసానండి. పసుపుగా వేసి ఈ కూరగాయలు అయితే అన్నీ వీటిలోనే ఆయిల్లోనే బాగా మగ్గనిద్దాము. మరి నేనైతే ఇలానే చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది సాంబారు. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాము. నేను టమాటాలు అయితే పెద్ద పెద్ద కాయల గుండా అయితే వేసాను. టమాటాలు ఎక్కువగానే వేసాను అన్నమాట. ఇది కూడా బాగా కలుపుకుని వద్దాము. ఇదైతే కందిబ్యాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇలా అయితే మెత్తగా అయితే రుబ్బేసానండి. గెంటితో అయితే ఇలా అయితే మెత్తగా చేసేసాను అనమాట. ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే కారం పొడి, అలాగనే కొంచెం జీలకర్ర పౌడరు, సాంబార్ పొడి, ఇక్కడైతే కొబ్బరి పౌడర్ అన్నమాట. చూడండి, కొబ్బరి పౌడర్ ఇది కూడా వేసేసుకున్నాం. టమాటా కూడా బాగా మగ్గిపోయిందనమాట. కూరగాయలు కూడా తిరవాతలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే సాంబార్ పౌడరు, అలాగనే కొబ్బరి పౌడరు, అలాగనే కారం అన్నమాట. ఇది కూడా వేసి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడైతే మనం బ్యాళ్ళు ఉడకబెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. ఇది కూడా బాగా అయితే కలవద్దాము. స్మెల్ అయితే సాంబార్ పొడి వేసేలా అదిరిపోతుంది అనమాట. చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనకు తగినంత వాటర్ అయితే వేసుకున్నాము. ఈ వారం రోజులు నాకైతే వంట పని అయితే తగ్గిందండి. ఎందుకంటే మా సారు, మేడం, పిల్లలు అయితే బయటికి వెళ్ళారు. సాపర్ అయితే వెళ్ళారనమాట, సౌదీయాకి అయితే. మరి ఈరోజు నైట్కో రేపు అయితే వచ్చేస్తారు. నేనైతే నిమ్మకాయలు ఎందుకు వండుతానని అనుకుంటున్నారా? మరి సాంబార్లోకైతే చింతపండు అయితే వేయాలి ఖచ్చితంగా. చింతపండు అయితే లేదండి, వాటి బదులు అయితే నిమ్మరసం అయితే వేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నిమ్మరసం అయితే వేస్తున్నాను. నిమ్మరసం కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా పులుపు ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. చింతపండు అయితే మేము తెచ్చుకుంటామండి. ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఒక శ్రీలంక ఆవిడైతే ఉందన్నమాట. ఆవిడైతే మేము తెచ్చుకునే చింతపండు అయితే చికెన్లో, మటన్లో వేసి అలా వండుకుంటూ ఉంటుంది, అయిపోయి వేసేస్తుంది. నేనైతే ఇప్పుడైతే నిమ్మరసం వేసాను అన్నమాట. కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొంచెం. ఇప్పుడైతే మనమైతే ఏంపి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అయితే ఇప్పుడు వేస్తున్నానండి. ఇలా అన్నమాట. సాంబార్, వేడి సాంబార్ సూపర్ అదిరిపోయిందనమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుంది, చాలా బాగుందన్నమాట. వీటిలో అయితే చింతపండు బదులు అయితే నిమ్మరసం అయితే వేసానండి, చాలా బాగుంది. వైట్ రైస్ అన్నమాట. ఈరోజు మన వంట అయితే ఇలా అయితే చేశాను. ఇలా ఉందో కామెంట్ చేసేయండి.